700కు పైగా సినిమాల్లో నటించాడు. తెలుగులో సీనియర్ కమెడియన్స్లో ఒకడు. బాల్య నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పటికీ తెలుగు జనాల్ని తన మార్క్ కామెడీతో సినిమాల్లో అలరిస్తూనే ఉన్నాడు. అర్థమైందనుకుంటా తాను ఎవరో కాదు ఆలీనే అని. ఆలీ చేసే కామెడీ కంటే అతను చేసే కాంట్రవర్సీని ఎక్కువగా మాట్లాడుతోంది ఈ మధ్య. ఆ మధ్య అన్నపూర్ణ శుంకర అనే ఒక అమ్మాయి అమెరికా నుండి ఆలీ చేసే పిచ్చి పిచ్చి కామెంట్స్ పైన విపరీతంగా స్పందించి సంచలనం రేపింది. ఆ దెబ్బ ఆలీకి బాగానే తగిలింది. ఎంతగా అంటే దొరికిన టీవీ ఛానల్స్ అన్నింటికి వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేనా, తెలిసిన నటీనటులందరితో ఆలీ మంచోడు అని సర్టిఫికెట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక తాజాగా సింగపూర్లో జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్కి ఆలీ మంచులక్ష్మితో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ ప్రోగ్రామ్ని టీవీలో చూస్తున్నంతసేపు ఎప్పుడెప్పుడు ఆలీ మాట్లాడడం మానేస్తాడా అనిపించేంతగా బూతు పురాణం పఠించాడు. ఏ ఒక్కరిని వదలట్లేదు. అందరి మీద బూతు జోకులే. వాటికి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. సీనియర్ జూనియర్ ఆడా మగా అని తేడా లేదు. ఎవరికి ఎవరితో లింకులేసి మాట్లాడుతున్నాడో అర్థం కానంత మైకుల్లో బూతు స్మరణే చేశాడు సైమా ఫంక్షన్ అంతా. అయినా ఆలీ సినిమాల్లో మంచి యాక్టర్ అయి ఉండొచ్చు, నిజ జీవితంలో మంచి మనిషి అయి ఉండొచ్చు. వాటన్నింటికి మించి 10 మంది ముందు ఎంత పద్ధతిగా మాట్లాడాలన్నదే వాటి అన్నింటికంటే గొప్ప గుణం. మన మాటలు విన్నవారు చూసిన వారు సిగ్గుతో తలదించుకునేంత అవమానకరంగా మాట్లాడే మనిషి ఎంత మంచివాడైతే ఎందుకు? నవ్వించడానికి నవ్వుల పాలు చేయడానికి చాలా చిన్న వెంటికి వాసి తేడా ఉంటది కదా. మరి ఆ తేడా ఆలీకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో. నేను ఆనంద్. ఈ భూమన్నా ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు మొక్కలు గాలి నీరు వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.